మనం యేసు ప్రభు వారి పైన కనుక గురిగలికి నిలిపినట్లయితే, ఆయన్నే ఆధారం చేసుకోగలిగినట్లయితే మనల్ని ఆయన గురి యొద్దకు నడిపిస్తాడు. ఆమేన్. చాలా సంతోషం. ఒకే ఒక వ్యక్తి గురించి నేను మీతో మాట్లాడి మీకోసం నేను ప్రార్థన చేస్తాను. బైబిల్ తెరిచి రూతు గ్రంథం 4వ అధ్యాయము 14వ వాక్యం చదువుకుందాం. అందరూ బైబిల్ తెరవండి. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నొందునుగాక, ఆయన నామము ఇజ్రాయేలీలో ప్రకటింపబడునుగాక, నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా నున్న నీ కోడలు ఇతనిని కనెను. ఇతడు నీ ప్రాణము నోదార్చి ముసలితనమున నీకు పోషకుడగనని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కవిగిడి నుంచుకొని వానికి దాదిగా నుండెను. హల్లెలూయా చెప్పండి, బిగ్గరగా చేతులు చెప్పండి. చాలా సంతోషం. మనం చదువుకున్నప్పుడు ఈ నయోమి అనే ఒక ఆమె మనకు కనపడుతూ ఉంటుంది. అసలు ఆమె ఎవరు? ఆమె ఇజ్రాయిలు. ఈ ఇజ్రాయిలీలు బెత్లెహేం ప్రాంతం చాలా శ్రేష్టమైన ప్రాంతం. ఆ ప్రాంతంలో కరువు వచ్చిందని చెప్పేసి మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. మోయాబు దేశానికి వెళ్ళిపోయినాక ఆమె మోయాబు దేశం నుంచి తిరిగి వచ్చింది. వచ్చినప్పుడు ఆ మనసు కనుక ఆ మాట చూస్తే, మనసు కాదు ఆ మాట చూస్తే ఏమంటుంది ఆమె? చదవండి. 20 వచ్చిన 1వ అధ్యాయం 20 వచ్చిన. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేస్తును. 21 వచ్చిన. నేను సమృద్ధి గల దాన్ని వెళ్తుని రిక్తురాలుగా తిరిగి రానిచ్చాను. యెహోవా విరోధంగా సాక్ష్యం పలికాడు, సర్వశక్తి నన్ను బాధపరిచాడు. ఇప్పుడు నాకు చూడండి, మీ అందరూ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు నాకంటే బాగా బైబిల్ చదువుతారు, బాగా వాక్యం చెబుతారు. నేను మౌత్ ఇవ్వకనే కానీ మౌత్ ఇస్తే మాత్రం మీరు కూడా చాలా అల్లాడిస్తారు, నాకు తెలుసు. కానీ కొన్ని మాటలు చెప్తాను, మీకు తెలుసు. ఏమంటది? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలిగి చేస్తాడు అంటది. ఏం చేశాడమ్మా? అందరు నాకు చూడండి. సంతోషం గారు ఏం చేశాడంట? సర్వశక్తిమంతుడు చాలా దుఃఖం కలిగి చేస్తాడు. నేను సమృద్ధి కలిగిన దానిగా ఉన్నాను, కానీ ఆయన ఏం చేశాడు? రిక్తురాలుగా మార్చేస్తాడు. ఏమీ లేని దానిగా చేసేసాడు. దేవుడు నాకు విరోధంగా సాక్ష్యం పలికాడు. సర్వశక్తుడు నన్ను చాలా బాధపరిచాడు. ఇప్పుడు నాకు చూడండి, ఒక మాట చెప్తాను. నేను అంటాను, ఆ దేవుడు నిన్ను చాలా దుఃఖపరిచాడు కదా. ఆ దేవుడు నిన్ను సమృద్ధిగా ఉంటే ఏమీ లేని దానికి చేశాడు కదా. ఆ దేవుడు నీకు విరోధంగా సాక్ష్యం పలికాడు కదా. ఆ దేవుడు నీకు చాలా దుఃఖాన్ని చేశాడు కదా. మళ్ళీ ఆ దేవుడు నీకు ఎందుకు కావాలి? జాగ్రత్తగా రండి. నేను ఆలోచిస్తూ ఉన్నాను. నా ఆలోచన ఏంటంటే, ఎందుకు నయోమి కుటుంబాన్ని దేవుడు కోరుకున్నాడు? బెత్లెహేమును విడిచిపెట్టిపోయిందే, సహవాసాలు విడిచిపెట్టిపోయిందే, సేవకులు విడిచిపెట్టిపోయిందే, సమాజాన్ని విడిచిపెట్టిపోయిందే. అలాంటి ఒక స్త్రీని ఎందుకు దేవుడు కోరుకున్నాడు తెలుసా? ఆమె ఎక్కడున్నా కానీ, ఏమి చేస్తున్నా కానీ ఆమె గురంతా కూడా యేసయ్యపైనే. హల్లెలూయా. నా బైబిల్ నేను ఎదురు రాసుకున్నాను. ఆమె ఎక్కడున్నా ఏది చేసినా మీరు ఆలోచించండి. ఉదాహరణకి నేనే ఉన్నాను అనుకో, నేను నిన్ను తిడుతున్నాను, కొడుతున్నాను, లేకపోతే ఇంకేదైనా చేస్తున్నాను, నువ్వు నన్నే కోరుకున్నావు అంటే అర్థం ఏంటి? నీ గురి కొద్ది గొప్ప నా మీద ఉందని అర్థం కదా. నన్ను ఇష్టపడుతున్నావునే కదా. ఎంత బ్యూటీ అసలు.
ఆమె అనుకుంటుంది ఇంకా నాకు ఏమీ లేదు, నాకు ఇంక ఏమీ లేదు. చాలామంది బహుశా మీరు కూడా ఇలా ఉన్నారేమో, ఏమీ లేదు అనుకుంటున్నావేమో. నీకు దేవుడు నన్ను మర్చిపోవద్దు. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే బాబు, నీకు దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నీకు దేవుడు ఉన్నాడన్న ఆలోచన ఏమాత్రం తప్పిపోకూడదు. చదవండి. 1వ అధ్యాయము 6వ వచనం. ఎక్కడుందమ్మా ఆమె? ఎక్కడుంది? మోయాబు దేశంలో విని బెత్లెహేములో ఏం జరుగుతుందో తెలుసుకుంటుంది. బెత్లెహేములో తన ప్రజలను దర్శిస్తున్నాడంట. ఇప్పుడు మీరు ఆలోచించండి, తన ఆలోచన మొత్తం ఎక్కడుంది చెప్పండి? బెత్లెహేము పైన ఉంది. దాని కురి మొత్తం ఎక్కడుంది చెప్పండి? యేసు ప్రభు ఎప్పుడైతే దర్శిస్తాడో అప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోవాలంతే. యేసు ప్రభు ఎప్పుడు దర్శిస్తాడో అక్కడికి వెళ్ళిపోవాలంతే. మోయాబులో ఉంటే పని చేయాలి, కష్టపడాలి. కానీ బెత్లెహేములోకి వచ్చినాక కష్టపడినట్టు ఏం అవకాశమే లేదండి. ఏం కష్టం లేదు. రూతు పోతుంది, పొలం వెళ్తుంది, పని చేస్తుంది, ఆవాలు తీసుకొస్తుంది, పేలాలు తీసుకొస్తుంది, కూర్చోబెట్టి అత్తను పోషిస్తూ ఉంది. స్తోత్రం. ఏం చేస్తుందమ్మా? కూర్చోబెట్టి అత్తను పోషించే కోడలు ఎక్కడ ఉన్నారు ఈ తరంలో? ప్లేట్ కడగ మనం చూద్దాం. అసలు అత్త తిన్న ప్లేట్ ఎంతకు మా అత్త తిన్న టీ గ్లాస్ అత్త తాగిన టీ గ్లాస్ కడగమని చెప్పి చూద్దాం. మొన్న వేరే వాళ్ళ ఇంటికి నన్ను తీసుకొని పోతే మేము వెళ్తుంటే ఇంటికి దానికి ఎదురుగా చెప్పులు ఎడుతున్నారు. జాగ్రత్తగా రండి, కొంచెం క్రమం నేర్చుకోండి, వాగుకి ఎదురు చెప్పులు ఎడబడకండి. నేను కూడా చూస్తున్నా, పైన మెయిన్ డోర్ ఎదురే ఎడుతూ ఉంటారు. కింద మెట్ల మీద ఇడుచుకొని లేకపోతే కింద ఇడిచిరాలి పైకి. లేకపోతే నేను ఆ పెయింట్ కొంచెం అయిపోయింది, అక్కడ ఒక బోట్ అని పెడతాను, చెప్పులు ఇక్కడ ఇచ్చేయాలని రాదని. ఇంకేం చేస్తాం మరి? కనీసం ఇక్కడే కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ మెయిన్ డోర్ ఎదురే ఉంటాయి. అవి ఏందో బంగారం చెప్పుల్లాగా ఒక పక్కన నలిగిపోయి, అరిగిపోయి, వంగిపోయి, మెరుకులు తిరుగుంటాయి. మళ్ళీ చెప్పులు ఇంటి ముందే పెడతారు. అవి నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె కూడా చెప్పులు పాప ముసలామి ఇంటి దగ్గర పెట్టేసింది. కాళ్ళు వచ్చేసింది, అత్తే కొంచెం వెళ్ళేవాంగే, అత్తమా కొంచెం బయటికి రా. ఏంటి కన్నే? ఏందమ్మా అంట బయటకు వచ్చింది ఆమె. చెప్పులు ఇంత విడిచిపెట్టేది తీ అంటుంది. నువ్వు తీస్తే అత్త చెప్పులు చేత్తో పట్టుకోకూడదు అంటమ్మా. ఇదేం చట్టం అర్థం కావట్లేదు. అత్త కన్నా కొడుకు కావాలి కానీ అత్త చెప్పులు చేత్తో పట్టుకోకూడదు అంట. రాక హల్లెలూయా, స్తోత్రం. అమ్మో, అర్థమైందని చెప్పింది. అత్త గర్భంలో నుంచి కన్నా కొడుకు కావాలి కానీ అత్త చెప్పులు పట్టుకోకూడదంట. అత్త రక్తాన్ని పాలుగా మార్చి కొడుకితే ఆ కొడుకుతో కాపురం చేస్తుందంట, కానీ ఆమె తిన్న ప్లేట్ కడగదంటమ్మా. ఎంత అన్యాయం. నయోముతో రూతు వచ్చింది, చేసిన పని తెలుసా? ఎంత గణపరచబడిపోయింది మా రూతు, ఎంత గణపరచబడిపోయింది మా రూతు. నా ప్రసంగం, నా సందేశం రూతు గురించి కాదు, నయోమి గురించి. కారణం మీద తెలుసా? నయోమి గురి దేని మీద నిలిపింది చెప్పండి? బెత్లెహేమే నిలిపింది, యేసయ్య మీద నిలిపింది. ఆ ప్రాంతాన్ని ప్రభు దర్శిస్తాడని. కంపల్సరీ ఒకరోజు నేను చెప్తున్నానమ్మా, నమ్మకంగా నువ్వు సేవలో ఉండు, నమ్మకంగా పరిచర్యలో ఉండు, నమ్మకంగా సేవకు చెప్పిన మాట విను. ఒకరోజు ప్రభు నిన్ను హెచ్చిస్తాడు, ఒకరోజు ప్రభు నిన్ను కనపరుస్తాడు.